చూడొచ్చు గాయ్స్, ఇది మొత్తం కర్ణగిరి ఏరు ప్రవాహం ఎలా ఉందో ఇప్పుడైతే కాస్త తగ్గింది. హాయ్ గాయ్స్, నేను మీ శరత్ని, మీరు చూస్తున్నారు ఎస్ఆర్ట్స్ వ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే సరదాగా అయితే మేమైతే మున్నేరు ఏరు అయితే చూడడానికి అయితే వెళ్తున్నాం. సో లాస్ట్ ఇయర్ అయితే ఈ టైంలో మొత్తం కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. ఈ టైంలో మాత్రం లాస్ట్ ఇయర్ అయితే ఈ టైంలో మాత్రం ఈ పక్కన పడుతున్నాయి కదా, అవి మొత్తం మునిగిపోయడం జరిగింది. మున్నేరుకి అయితే అటు ఇటు ఏమంటారు సో కరకట్టలు అయితే నిర్మించడం జరిగింది. సో వరద అనేది అయితే ఇటు రావడానికి అయితే కాస్త అటు ఇటుగానే ఉంది. సో అయితే ఒకసారి ఏరు దగ్గరికి అయితే వెళ్దాం. ఏరు దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఈ ప్రభావం. లాస్ట్ ఇయర్ అయితే మాత్రం ఇది మొత్తం వాటర్ వచ్చి అసలు మొత్తం నాకంటే హైట్లో అయితే పోవడం జరుగుతుంది. ఒకసారి ఈసారి చూద్దాం ఎలా ఉంది ఈ వాతావరణం. ఈరోజైతే వర్షం అయితే లైట్గా అయితే చినుకులు పడుతున్నాయి. సో ఒకసారి అయితే మనం వెళ్దాం, చూద్దాం. ఇగో బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా, అదైతే మున్నేరు. ఇది మొత్తం కూడా కరకట్ట అయితే కట్టడం అయితే స్టార్ట్ చేశారు. సో ఇక్కడ కట్టిందనుకో కాస్త వరద ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో మాకైతే కొంచెం లాస్ట్ ఇయర్ అయితే చాలా ఇదైంది. సో ఈ వరదలకి చాలా ఇల్లులు అయితే మునిగిపోయాయి, చాలా సామాన్లు అయితే, ఇంట్లో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇంకా చాలా అనేటి వరదలలో అయితే కొట్టుకుపోవడం అయితే జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ ఉన్న వాళ్ళు మనకి చాలా ఇబ్బంది అయితే పడారు. నేనైతే సెకండ్ ఫ్లోర్లో ఉంటున్నాను, నాకైతే అలాంటిది ఏం లేదు. కానీ బట్ వాళ్ళందరూ ఉంటారు కదా, ఎట్లయినా మన అపార్ట్మెంట్లో ఉంటారు, ఎవరికైనా కొంచెం బాధే కదా. సో అలా అయితే ఉంది. చూడండి నా వెనకైతే మీ దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఆల్మోస్ట్ చూడొచ్చు, ఇక పక్కనే ఉంది, జస్ట్ ఇంకొక 2 అడుగులు వేస్తే అక్కడికైతే వెళ్తాం మేము. ఈ బ్రిడ్జి అన్నట్టు చూడండి, అది కర్ణగిరి బ్రిడ్జి, వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. ఇక 2 days బ్యాక్ అయితే ఈ మొత్తం వాటర్సే చూడొచ్చు. ఇగోండి, మీరు ఈ విజువల్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అక్కడైతే పిచ్చిలు అంజలుగా చేపలు పడుతున్నారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అక్కడైతే పిచ్చిలు అంజలుగా చేపలు పడుతున్నారు. మీరు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. సో ఇది గాయ్స్, వర్షం అయితే పడుతుంది. ఇప్పుడైతే అర్జెంటుగా అయితే పోవాలి. వర్షం మాత్రం గట్టిగా దాస్తుంది, మళ్ళీ ఏంటంటే వరదలో కొట్టుకొని పోతాయేమో. సమయం గడిచే కొద్దీ వాతావరణం దారుణంగా మారిపోతుంది. ఇప్పుడు నేను వెళ్ళాలి. ఈ ఉరుములతో కూడిన వర్షంలో చిక్కుకోవడం అనేది అత్యంత ప్రమాదకరమైన విషయం. ప్రతి అడుగు గండంతో ఉంటుంది. ఓకే, ఇంకోసారి మనం ప్రయత్నిద్దాం. అందుకనే అరవకుండా వెళ్ళిపోయి మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే ఇప్పటి నుంచి అయితే తీసుకొస్తూనే ఉంటా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది, నొక్కండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.